హియర్ ఈస్ నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ కమిటీ కుర్రాళ్ళు. కథ విషయానికెళ్తే పురుషోత్తమపల్లి అనే చిన్న గ్రామంలో ఎప్పుడునుంచో ఆనవాయితీగా 12 ఏళ్లకొకసారి వచ్చే బరికాలమ్మ జాతర ఈసారైనా చేయాలని అనుకుంటారు. ఆ తర్వాత 10 రోజుల్లోనే వచ్చే ఎన్నికలు కూడా సజావుగా చేయాలని ఊరి పెద్దలు, అక్కడి సర్పంచ్ పొలిశెట్టి బుజ్జి సాయికుమార్, ఇతనిపై ఈసారి ఎన్నికల్లో గెలవాలని ఆ ఊరి మాజీ సర్పంచ్ కొడుకు శివ, సందీప్ సరోజ్ ఊరి కొందరి సమక్షంలో మాట్లాడడం జరుగుతుంది. కానీ అక్కడ ఆనవాయితీ ప్రకారం సత్తయ్య, కిషోర్ కుమార్ చేతుల మీదుగానే జరగాల్సి ఉంటుంది. కానీ అతను గత 12 ఏళ్ల క్రితం తన జీవితంలో జరిగిన ఒక విషాదం మూలాన ఊరి నుంచి దూరంగా వెళ్ళిపోతాడు. మరి ఇంతలా ఆ ఊరిలో ఏం జరిగింది? శివ తన ఫ్రెండ్స్ కలిసి ఆ ఊరిలో ఏం చేశారు? చివరికి ఆ ఊరిలో జాతర జరిగిందా? ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనే విషయాలు తెలియాలంటే మూవీ థియేటర్స్లో చూసి తెలుసుకోవాల్సిందే. ఈ మూవీ పాజిటివ్ పాయింట్స్ చూస్తే, మూవీ చూసినంతసేపు మన చైల్డ్హుడ్ మెమోరీస్ మనకి గుర్తు వస్తూ ఉంటాయి. అలానే అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సూపర్ అనే చెప్పుకోవాలి. డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నాడో బోర్ కొట్టకుండా మూవీని నడిపించిన తీరు మెచ్చుకోవాలి. ఫైనల్గా ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 5/3.25. మీరు ఈ మూవీ చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి.